ఆడెవడో ఉన్నాడు పేరుని నానో ఏదో కొడాలి నాని కాదు, ఆ నోరు మూసేశాడు. పేరుని నాని అట. ఆడో పిచ్చి తొగ్గులకు సైకోలా మాట్లాడుతుంటాడు వాడు. పవన్ కళ్యాణ్ని ఇంకెవరినో చెప్తూ శర్మిల నా పేరు తీసుకొచ్చాడు మళ్ళీ 3 సార్లు. ఒరే నీకేనా పైకి పోవాలని ఉందిరా, నేను చెప్పిస్తే యూజ్లెస్ ఇడియట్. ఒరే బుద్ధి లేని గాడిదా, మీ బాబుని అడగరా, మీ తాతని అడగరా, మీ జగన్మోహన్ రెడ్డిని అడగరా, మీ యలమల రామకృష్ణని అడుగురా. అమెరికా వచ్చాడు, 1,00,000 మంది ఎలా నా మీటింగ్లో $65 ఇచ్చి కూర్చున్నారు 1997 మే 9ని. యనమల రామకృష్ణ గారిని అడగరా. యూజ్లెస్ ఫెలో, నీకంటే మెంట్లోడివి. కేఏ పాల్ గారు అని మాటికి అంటావు ఎందుకు? ఆ రోజా కూడా అలాగే పిచ్చిది అనేది ఇప్పుడు మానేసింది. నా పేరు ఎందుకు తీసుకుంటే నన్ను మాదిరిగా తీసుకోండి, వద్దురా అని ఆపుతున్నా, శాంతిగా పోదామని. నాకున్న గ్యాంగ్స్ వరల్డ్ డాన్ని. నేను అమెరికన్ ప్రెసిడెంట్లు 6గురిని ఏడిపించి వచ్చా, ఈరోజు మోదీని ఏడిపిస్తున్నా. ఇంకా నా గురించి మీకు అర్థమైపోతే ఎలాగా? మోదీ గురించి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్కే రాసేసా. మోదీ యూజ్లెస్ అని. మళ్ళీ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, రూపాలా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచోళ్ళు లీడర్స్ ఉంటే యథా రాజా తదా ప్రజ, అంతే కదా. నేను ఒకటే చెప్పాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, నీకు బతకాలని ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా కొనసాగు. నీకు పైకి పోవాలని ఉంటే పిచ్చి పిచ్చి అసలై. అర్థమైందా? పులి 100 పులులు. కేసీఆర్ పులా, నేను పులా కాదు. పులి ఎవరో, పెద్ద పులి ఎవరో. 8 కేసుల్లో 1కి వెళ్ళలేదు కేసీఆర్ గారు. నేను క్షమించి హాస్పిటల్కి వెళ్ళి నెత్తి మీద చెయ్యేసి దీవించి ప్రార్థించి ఆయన శాపాలకు నేను పెట్టి అన్ని వెనక్కి తీసుకొని లైఫ్ ఇచ్చాను. మళ్ళీ ఇలా టర్న్ అయిందా, తాళం వేయొచ్చు తీయొచ్చు, ఇలాగల ఉండదు నాతోనే మాట. నేను కలిసినవి అయి మీడియాకు ఉండదు. ఇది ఎందుకంటే సమిట్ కొరకు రివీల్ చేశాను. నేను స్టాలిన్ ఎలా కూర్చున్నాడు చూడండి, స్టాలిన్, మమతా బెనర్జీ, అయ్యేది కేజ్రీవాల్, చూడండి ఆ వీడియోలు, నేను ఫోటోలు మేము పెట్టుకోము. సీఎంల ఫోటోలు ఉండవు ఇక్కడ, ఓన్లీ ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లే ఉంటాయి. అది చూద్దాం, ఆలోచిద్దాం పాలిటిక్స్. ఈరోజు నా సంతోషం ఏంటంటే నా తెలంగాణ 60 లక్షల నిరుద్యోగులకి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తాం. అందుకనే ఎమ్మెల్యేలందరినీ 119 మందిని ఇంక్లూడింగ్ ఎంఐఎం అండ్ బీజేపీ నేను కోరుతున్నా, రండి మద్దతు ఇవ్వండి రాష్ట్రం కొరకు. పొలిటికల్గా మీరు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటే నేను ఆపమంటలే, కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేసి గవర్నమెంట్ని 6 నెలల్లో కూలగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి నాకు తెలుసు. అలాంటి వాళ్ళని నేను సహించను. నాకు అమెరికాలో ఒక బట్టన్ ఉంటుంది, ఢిల్లీలో ఒక బట్టన్ ఉంటుంది, స్పిరిచువల్గా ప్రేయర్ ఒక బట్టన్ ఉంటుంది. ఈ 3 బట్టల్లో ఏది నొక్కినా మొక్కలు అవుతారు. దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి. మాట్లాడుతుండగా నువ్వు మొక్కలు అవుతావు, నీ మొక్కలు దొరకవు అన్న పిండి అయిపోయాడు. వాళ్ళు దగ్గర పెట్టుకోండి, నాతో పెట్టుకోకండి. అంటే ఏంటి నాతో అంటే, నా 10 కోట్లు తెలుగు ప్రజలు తిండి లేక మలమల ఆడిపోతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, వాళ్ళ కొరకు నేను వచ్చింది. నేను ఫైట్ చేసింది నా 81 నుంచి నా తెలంగాణ కొరకు, నేను పుట్టిన నా ఆంధ్రప్రదేశ్ కొరకు, 2 రాష్ట్రాల కొరకు నేను ఫైట్ చేస్తున్నాను, ప్రజల కొరకు. అరే రాష్ట్రాన్ని బాగు చేసేస్తాం, పవర్ లేకుండా 5 లక్షల కోట్లు ఇచ్చాను, పంచాను, ఇప్పించాను. ఇప్పుడు 50 లక్షల కోట్లు ఇవ్వగలను, పంచగలను 5 సంవత్సరాల్లో. చూపిస్తాను కదా. 8 లక్షల కోట్లు అక్టోబర్ నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్, అక్టోబర్ 2ని మీరు కళ్ళతో చూస్తారు. ఆ రోజు వచ్చేటట్టు, ఆ రోజు వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇతర పార్టీల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.